వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దరు నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసగంధాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్ ఇద్దాం. ఏపీపై హస్తం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే షర్మిల చేరిపోగా మరికొంతమంది అదే బాటలో ఉన్నారు. ఇక జోడో యాత్ర సక్సెస్ తో జోరు మీదున్న రాహుల్ న్యాయ యాత్రకు సిద్ధమవుతున్నారు. తాజాగా విశాఖపై రాహుల్ స్పెషల్ ఫోకస్ పెట్టారట. స్టీల్ సిటీని సెకండ్ ఆప్షన్ గా పెట్టుకున్న ఆయన ఇప్పుడు అదే పార్లమెంట్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఏపీపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి. వైఎస్ బ్రాండ్తో బౌన్స్ అవ్వాలని ప్లాన్. లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిపై స్పెషల్ ఫోకస్. కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలని రాహుల్ పట్టు. విశాఖ నుంచి బరిలోకి రాహుల్. ఏపీలో కాంగ్రెస్కు ఊపిరి పోసేందుకు ఆ పార్టీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కావు. వైఎస్ అనే బ్రాండ్ దెబ్బతో పార్టీ డీలా పడిపోయిందని గ్రహించిన కాంగ్రెస్ పెద్దలు అదే బ్రాండ్తో బౌన్స్ బ్యాక్ కావాలని ఫిక్స్ అయ్యారు. అందుకే షర్మిలను పార్టీలోకి తీసుకున్నారు. పార్టీ పగ్గాలు కూడా షర్మిలకే అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. షర్మిల రాకతో కాంగ్రెస్ బలపడుతుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఏపీ మీద కాంగ్రెస్ పెద్దలు భారీగా దృష్టి సారించారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఏపీలో పరిణామాలపై ఖర్గేతో పాటు గాంధీ కుటుంబం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్కు సంబంధించి ఇప్పుడు కీలక పరిణామం చర్చకొస్తుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఏపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. రాహుల్ ఈ మధ్య సూపర్ యాక్టివ్ అయ్యారు. భారత్ జోడో యాత్రకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా దక్షిణాదిలో కాంగ్రెస్కు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మొన్న కర్ణాటక, నిన్న తెలంగాణ వరుసగా ఒక్కో రాష్ట్రంలోనూ కాంగ్రెస్కు అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి. దీంతో రాబోయే లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్కి చాలా కీలకం. అయితే ఎలాగైనా గెలిచి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలని రాహుల్ పట్టుదలతో కనిపిస్తున్నారు. ముందుగా వీక్గా ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకోవడంతో ఇప్పుడు ఏపీ పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇక్కడి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా రాహుల్ పావులు కదుపుతున్నారు. ఇదంతా ఎలా ఉన్నా రాహుల్ గాంధీ ఏపీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారం 2-3 రోజులుగా ఊపందుకుంటోంది.
ఏపీలో తాను పోటీ చేస్తే ఆ ప్రభావం రాష్ట్రమంతా ఉంటుంది. కాంగ్రెస్లోనూ కొత్త జోష్ కనిపిస్తుందని రాహుల్ అంచనా వేస్తున్నారట. విశాఖ నుంచి రాహుల్ పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట విషయంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇలాంటి పరిణామాల్లో ఇక్కడి నుండి పోటీ చేస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయని రాహుల్ అంచనా వేస్తున్నారట. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ రాహుల్ 2 చోట్ల పోటీ చేశారు. యూపీలోని అమేథీతో పాటు కేరళలోని వయనాడ్లో నుంచి పోటీ చేశారు. ఇప్పుడు కూడా 2 చోట్ల పోటీ చేయాలని, విశాఖను సెకండ్ ఆప్షన్గా పెట్టుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తుంది. గెలుస్తామా లేదా అన్న సంగతి తర్వాత, పోటీకి ఉంటే కాంగ్రెస్లో కొత్త ఊపు తీసుకురావచ్చని రాహుల్ ఆలోచనగా తెలుస్తుందట. ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ 175 గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. అలానే ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు కూడా వైసీపీ విజయాన్ని అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఇలా అధికార ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన ప్రమాదంలో పడిపోయింది. ఏపీలో గ్లాసు గాలి వేస్తుంది అనుకుంటే గాజు గ్లాసే ప్రమాదంలో పడింది. అలాగే వైసీపీకి కూడా గండం పొంచుంది. ఫ్యాన్ గుర్తును రద్దు చేయాలని కమలనాథులు కసరత్తు చేశారు. ఏపీలో మొదలైన ఎన్నికల వేడి. ఏపీలో రాజుకున్న సింబల్ వార్. జనసేన గాజు గ్లాసుపై వైసీపీ ఫిర్యాదు. వైసీపీ ఫ్యానుపై బీజేపీ నేత ఫిర్యాదు. పార్టీల పోటాపోటీల ఫిర్యాదులపై ఆసక్తికరంగా రాజకీయం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మరో 3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతో రాజకీయంగా ఒకరినొకరు దెబ్బ కొట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. 2 రోజుల పర్యటన కోసం వచ్చిన కేంద్ర ఎన్నికల బృందానికి ఏపీలో అక్రమ ఓట్లపై అన్ని పార్టీలు కంప్లైంట్ చేశాయి. దీని మీద ఎప్పటి నుంచో వివాదం నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా గుర్తుల మీద అభ్యంతరం చెబుతూ 2 పిటిషన్లు సిఈసికి చేరాయి. అందులో ఒకటి జనసేన గాజు గ్లాసు కామన్ సింబల్ రద్దు చేయాలని వైసీపీ ఫిర్యాదు చేయగా, వైసీపీ గుర్తు ఫ్యాన్ని లిస్టులో తొలగించాలని బీజేపీ కంప్లైంట్ చేయడం విశేషం. ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన కూటమి మధ్య అసెంబ్లీ ఎన్నికలు రాకముందే పెద్ద యుద్ధమే నడుస్తుంది. గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు చూడడానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ పార్టీ నుంచి పరస్పరం ఫిర్యాదులు వచ్చాయి.
ఈ వివాదం మధ్యలో జనసేనకు కొత్త చిక్కు వచ్చి పడింది. వైసీపీ నుంచి సిఈసికి అందిన ఫిర్యాదుతో జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు పోయేలా ఉంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జనసేనకు అసలు గుర్తింపే లేదు, ఆ పార్టీకి కామన్ సింబల్ కేటాయించడం ఏంటని అభ్యంతరం పెట్టారు. ఈసీ గుర్తింపు లేని పార్టీకి కామన్ సింబల్ ఎలా ఇస్తారు? మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేనకు గాజు గ్లాసు ఇవ్వలేదని ఎన్నికల అధికారులకు కంప్లైంట్ చేసింది వైసీపీ. నిబంధనల ప్రకారం గుర్తింపు లేని పార్టీ వరుసగా 2 ఎన్నికల్లో ఒకే సింబల్ ఇవ్వకూడదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. మరి వైసీపీ కంప్లైంట్తో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు గాజు గ్లాసు కామన్ సింబల్ తీసేస్తారా? తెలంగాణలో లాగా అన్ని నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్స్కి గాజు గ్లాసు కేటాయిస్తే జనసేన పరిస్థితి ఏంటి? తెలంగాణలో కూడా గాజు గ్లాసు సింబల్ ఉన్న ఇండిపెండెంట్స్లో కొందరికి 100ల్లో ఓట్లు వచ్చాయి. రాబోయే ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో జనసేన ఏ గుర్తుపై పోటీ చేయాలన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఎన్నికల కమిషన్ గాజు గ్లాసు ఇవ్వకపోతే జనసేన అభ్యర్థులంతా టీడీపీ సింబల్పై పోటీ చేస్తారా అన్నది చూడాలి. ఎన్నికల కమిషన్కు ఏపీ బీజేపీ నుంచి వచ్చిన ఫిర్యాదుపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదేంటంటే వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చిన ఫ్యాన్ గుర్తు తీసేయాలనేది డిమాండ్. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం పోలింగ్ కేంద్రాల దగ్గర పార్టీల గుర్తులను ప్రదర్శించకూడదు. కానీ పోలింగ్ సెంటర్లలో ఎలక్షన్ స్టాఫ్ కోసం గదుల్లో ఫ్యాన్లు తిరుగుతూ కనిపిస్తాయి. ఆ ఫ్యాన్లు చూసి ఓటర్లు ప్రభావితమవుతున్నారు. అందువల్ల వైసీపీ సింబల్ ఫ్యాన్ గుర్తు తీసేయాలని బీజేపీ నేతలు కోరారు. బీజేపీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ పాకా సత్యనారాయణ ఈ కంప్లైంట్ ఇచ్చారు. మొత్తంగా ఈ ఫిర్యాదుపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. పోలింగ్ బూత్లో ఫ్యాన్ కనిపిస్తుందని ఆ సింబల్ తొలగించాలంటే ఓటర్లు సైకిల్ మీద వస్తుంటారు. టీడీపీ గుర్తుగా సైకిల్ తీసేయాలా? మనుషులకు 2 చేతులు ఉంటాయి, అప్పుడు హస్తం గుర్తు కూడా తొలగించాలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో రాజకీయ పార్టీల ఫిర్యాదులతో మొత్తానికి జనసేనకు మాత్రం పెద్ద చిక్కు వచ్చి పడింది. గ్లాస్ సింబల్ పోతుందేమోనని ఆ పార్టీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. ఇది నాటి బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.